నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్య స్వామి శివపుత్రునిగా కారణ జన్ముడు, దివ్య అవతార స్వరూపుడు. ఆ స్వామి విగ్రహ రూపాన వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరిన ఆలయాలు, క్షేత్రాలు దేశంలో అనేక ప్రాంతాలలో ఉన్నాయి. సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన దర్శనమిచ్చే ఆలయాలు బహు స్వల్పంగా ఉన్నాయి. అటువంటి అరుదైన, అపురూపమైన, మహిమాన్వితమైన ఆలయం చారిత్రక నగరంగా బాసిల్లే ఓరుగల్లు నగరానికి కాస్తంత దూరంలో స్వయంభువుగా అవతరించిన ఆలయం ఉంది. ఒక వ్యవసాయ బావిలో ఉద్భవించిన స్వామి నెలకొని ఉన్న శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మహిమాన్వితమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో చూద్దాం. శివపార్వతుల రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కారణ జన్ముడు. తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించటం శివతేజంతో జన్మించిన వారికి సాధ్యమని ఆ అంశతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. ఈ సుబ్రహ్మణ్య స్వామి నాగులకు సేనాపతి. సర్పరూప సుబ్రహ్మణ్యుడు క్షిప్రప్రసాదుడు. కోరిన వెంటనే కోర్కెలు తీర్చే దేవుడవడం చేత సర్పరూప సుబ్రహ్మణ్యునికి ఆరాధనలు అనేక మంది భక్తులు చేస్తారు. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు, నాగ సర్ప దోషాలున్నవారు ఈ స్వామిని కొలుచుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి అటువంటి సర్పరూపంలో దర్శనమిచ్చే ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. వాటిలో అపురూపమైన ఆలయం ఊకల్ క్షేత్రంలోని నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయంలో ముఖ్యంగా సర్పావతారంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్మీకంలో పుట్టులో స్వయంభూగా ఉండి ఎంతో వేలాది మంది భక్తులకు ఎప్పుడో ఏదో విధంగా దర్శనమిస్తూ భక్తుల యొక్క కోరికలు తీస్తూ సర్వేశ్వరుడై అందరికీ అండగా ఉండి ఊకల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి ఆలయం అనగానే కోరిన కోరికలు క్షణకాలంలో తీర్చే స్వామిగా ఇక్కడ వెలిసిల్లుతున్నాడు. సంతానం కాని వారు కూడా ఇక్కడ సంతాన భాగ్యం కలగటంలో అతిశయోక్తి లేదు. అలాగే వివాహ విషయంలో కూడా ఎటువంటి జాతక పూర్వాపర కర్మలు ఏవి ఉన్నాయో కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఆ యొక్క దోషాలు తొలగి స్వామి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. వరంగల్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో గీసుకొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలో వెలసిన దివ్యక్షేత్రమే నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. నాగేంద్ర స్వామి ఆలయంగా, నాగమయ్య గుడిగా కూడా భక్తులు పిలుస్తారు. పచ్చటి పొలాల నడుమ ఆధ్యాత్మిక ప్రశాంతతను కలగచేస్తుంది ఈ ఆలయం. 40 సంవత్సరాల క్రితం వ్యవసాయ బావిలో స్వయంభూగా నాగేంద్ర స్వామి వెలిశాడని ప్రతీతి. చుట్టూ ఆకుపచ్చని ప్రకృతి మధ్య అలరారుతోంది గుడి. బంగారు రంగులో మెరిసిపోయే గోపురాలు, వాటి పై మూలల్లో భారవాహులు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాకృతి, స్వామి వాహనమైన నెమలి రూపాలు శిల్పాలుగా అమరి ఉంటాయి. ఆ గోపురం ఉన్న ప్రధాన ఆలయంలో సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి కొలువై పూజలందుకుంటున్నాడు. కార్తికేయ స్వామి లీలా వైభవాన్ని శివపురాణం, స్కాంద పురాణం వివరించాయి. అవ్యక్తుడైన శివుని నుంచి వ్యక్తమైన తేజో కిరణం ఆకాశంలో పయనించేటప్పుడు దానిని వాయువు, అగ్ని, గంగ, భూమి ధరించిన ఫలితంగా కుమారస్వామి రూపం ఏర్పడిందని పురాణ కథనం. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన స్వయంభువుగా వెలసిన క్షేత్రం గీసుకొండ మండలం ఊకల్ క్షేత్రం. ఆ ఆలయంలో నాగసుబ్రహ్మణ్య స్వామికి జరిగే అభిషేకాది అర్చనలు ఎంతో వైభవంగా జరుగుతాయి. మనము ఆ అర్చనలను చూసి తరిద్దాం. నాగులకు, సర్పాలకు ఆవాసమైన వల్మీకమే ఆలయ ప్రధాన మూల విరాట్టుగా నెలకొని ఉండటం ఈ ఆలయ విశేషం. సుబ్రహ్మణ్యుడు నాగేంద్రుడుగా సర్పరూపంలో నెలకొని ఉన్నాడు. పుట్టపై పంచపడగల నాగదేవతగా తీర్చిదిద్దిన వెండి ఆకృతిని అలంకరిస్తారు. ఆ రజిత నాగస్వరూపం చెంతని పంచలోహ విగ్రహాలుగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల అర్చామూర్తులు ఉంటాయి. ఈ పుట్టకు కాస్త వెనుక భాగాన పీఠం వంటి భాగంపై మరో పంచపడగల నాగేంద్రుని విగ్రహాకృతి ఉంటుంది. ఈ నాగదేవత పుట్టపై మల్లెచెండుల అలంకారం
ఎంతో అందంగా చేస్తారు. ఇప్పటికీ ఆ స్వామి సర్పరూపంలో సంచరిస్తూ ఉంటాడని ఇక్కడి ప్రధాన అర్చకులు అందుకు తార్కాణంగా కొన్ని దృశ్యాలను చూపుతున్నారు. పుట్టకు అలంకారంగా అమర్చిన మల్లె చెండుని తన పుట్ట లోపలికి లాక్కుంటున్న దృశ్యం భక్తులను ఎంతగానో పరవశింపచేస్తుంది. జై నాగరాజా, జై జై సర్పదేవత అంటూ కైమోట్పులు అర్పిస్తారు. ఆ సర్పరూప నాగేంద్ర స్వరూపానికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లకు పంచామృతాభిషేకాలు చేస్తారు. పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి వంటి పదార్థాలతోనే కాక పసుపు నీరు, కుంకుమ నీటితో కూడా అభిషేకం చేస్తారు. ఈ అభిషేక జలాలను శంఖువు ద్వారా, సహస్రధార పాత్ర ద్వారా కూడా అభిషేకిస్తారు. చివరకు పుష్పాభిషేకం కూడా చేసి స్వామిని సంతుష్టులను చేస్తారు. నేత్రపర్వంగా సాగే ఆ అభిషేకాలను ఎంతో భక్తిగా భక్తులు వీక్షిస్తారు. అభిషేకాల అనంతరం సర్వాలంకారం చేసి దర్శనానికి సిద్ధం చేసిన సుబ్రహ్మణ్య స్వామిని భక్తుల గోత్ర నామాలతో అర్చనలు చేస్తారు. భక్తులు తమ తమ జాతకపర దోషాలను సరిచేయమని వేడుకుంటారు. తమకు పట్టిన నాగదోషాలను, సర్పదోషాలను తొలగించమని నాగేంద్ర స్వామికి పలు అర్చనలు చేయిస్తారు. గర్భాలయానికి ఎదురుగా స్వామివారి వాహనమైన నెమలి కూడా ఓ ప్రతిమగా ఉంటుంది. స్వామివారికి తమ విన్నపాలను వినిపించమని ఆ నెమలికి కూడా నమస్కారాలు చెల్లించుకుంటారు. ప్రతి మంగళవారం విశేషమైన అర్చనలు, అభిషేకాలు ఇక్కడ జరుగుతాయి. భక్తులు వేలాదిగా స్వామిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు అతి శీఘ్రంగా నెరవేరుతాయని, సర్పదోషాలు పరిహారమవుతాయని ఇక్కడికొచ్చే భక్తుల విశ్వాసం. నాగపంచమి వంటి పర్వదినాలలో అసంఖ్యాకంగా తరలివచ్చిన భక్తులు ఎంతో భక్తిగా పూజలు చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇక్కడ కేవలం ఉదయం మాత్రమే స్వామివారికి ధూపదీప నైవేద్యాల సమర్పణ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అర్చకులు కూడా గర్భగుడిలోకి ప్రవేశించరు. భోజనం చేసిన తర్వాత రాకూడదు అన్న స్వామి ఆజ్ఞతో ఎవరూ మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆలయంలోకి వెళ్లరు. ఇక రాత్రి సమయాల్లో స్వయంగా నాగేంద్రుడే ఇక్కడ తిరుగుతుంటారు అన్నది భక్తుల విశ్వాసం. అందుకే రాత్రి వేళల్లో ఎవ్వరూ ఇటువైపు రారు. కుమారస్వామిని దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవంగా పురాణాలు వర్ణించాయి. సూర్య తేజస్సుతో ఆవిష్కారమైన స్వామిని ఆరాధించటం వల్ల సమస్త దోషాలు తొలగి సర్వతోముఖాభివృద్ధి లభిస్తుందని నమ్మకం. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన సంచరించే పవిత్ర క్షేత్రం ఊకల్ హవేలీ క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామి వెలసిన తీరు, నెలకొన్న ఉపమందిరాలు, ఆలయాన్ని సందర్శించి అర్చిస్తే నెరవేరే ఫలాలను గురించి తెలుసుకుందాం. ప్రతి మంగళవారం మూల విరాట్టుకు అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. శ్రావణ శుద్ధ పంచమి రోజున, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున విశేషంగా పూజలు జరుగుతాయి. మార్గశిర షష్ఠి రోజున కళ్యాణం వైభవంగా జరుగుతుంది. 40 రోజుల దీక్షలు చేసిన భక్తులు తమిళనాడు పళనిలో జరిగే విధంగా పాలకావిడి, తేనె కావిడి మోస్తూ స్వామికి అభిషేకాలు చేస్తారు. సత్సంతానం కోసం, వివాహ సమస్యలు, అనారోగ్య బాధలు, ఇతర ఈతి బాధలు తొలగుతాయన్న విశ్వాసం క్రమంగా పెరుగుతూ ఉండటంతో ఆలయానికి భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది. భక్తుల కోరికలు సంపూర్ణంగా నెరవేరడంతో నాగేంద్ర స్వామి దేవాలయం అంటే భక్తులకు విశేషమైన నమ్మకం. నాగేంద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే సర్వకాలాలయందు స్వామి ఆశీర్వాదంతో శుభం కలుగుతుందని భావిస్తారు. అందుకే వరంగల్ పొరుగు జిల్లాల నుంచి, హైదరాబాద్, విజయవాడల నుంచి కూడా భక్తులు దర్శనానికి వస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో పెళ్లి కానివారు, సంతానం లేనివారు షష్ఠి వ్రతాన్ని ఆరంభించి శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి నామాలను జపిస్తూ స్వామిని అర్చించి పుట్టలో పాలు పోసి భక్తితో కొబ్బరికాయ కొట్టి వెళితే సంతాన భాగ్యం కలుగుతుందని అశేష భక్తుల నమ్మకం.
ముఖముల స్వామిని షణ్ముఖుడు అని భక్తిగా పిలుస్తారు. సర్పాకారంలో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యుని ఆకారానికి మహిమాన్వితమైన విశ్లేషణ ఉంది. సర్పాకారంలో వ్యాపించి ఉండే కుండలిని శక్తి అనే సుషుమ్న నాడినే షణ్ముఖునిగా పురాణ పండితోత్తములు వివరిస్తున్నారు. సుబ్రహ్మణ్య సర్ప ఆకృతిని జంట సర్పాల, ఏకముఖ సర్పాల విగ్రహాలుగా ఈ క్షేత్రంలో ఎందరో భక్తులు ప్రతిష్ఠిస్తారు. ఆ నాగ ప్రతిష్ఠాలను ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాది విధులను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో స్వయంగా స్వామి సర్పాకారంలో సంచరిస్తారు. పైగా స్వయంభూ కాబట్టి ఇక్కడ చేసే పూజలు విశేష ఫలితాలిస్తాయి. జాతక దోషాలు, గ్రహ దోషాల పరిహారం కోసం ప్రత్యేక పూజలు కూడా ఈ ఆలయంలో జరుగుతాయి. ఇదే ఆలయ ఆవరణలో వేప, రావి వృక్షాలు ఒకదానిని ఒకటి పెనవేసుకుని పెరిగాయి. అటువంటి పవిత్ర నింబ, అశ్వత్థ వృక్షం కింద భక్తులు తమ తమ మొక్కుల్ని అనుసరించి ప్రతిష్ఠించిన అనేక జంట నాగ, ఏకనాగ, పంచముఖ సర్పరాతి శిల్పాలుంటాయి. వాటికి ప్రదక్షిణలు చేస్తారు. తమ వెంట తీసుకువచ్చిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె వంటి పంచామృత పదార్థాలతో ఆ నాగ శిల్పాలకు అభిషేకం చేస్తారు. ఈ వృక్షం కింద నెలకొన్న నాగదేవతలకు భక్తులే స్వయంగా ఈ అభిషేకాది అర్చనలు భక్తిగా చేస్తారు. ఈ అశ్వత్థ వృక్షానికి ఉయ్యాలలు కడితే సంతానం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. మరికొంతమంది ఈ వృక్ష కొమ్మలకు తాము కోరుకున్న కోరికలు నెరవేర్చమని ముడుపులను కడతారు. ప్రతి మంగళవారం ఆలయంలో ప్రభాత సమయంలో సుప్రభాత సేవ, 6:30 స్వామి యొక్క పుట్టకు, మూల విరాటకు పంచసూక్త దశశాంత విధానంగా సర్పసూక్తంతో స్వామికి అభిషేకం జరిగి పుట్టకు అలంకారం చేసి చతుర్వేద సహితంగా స్వామికి అభిషేక అర్చనాదులు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ పంచమి, నాగుల పంచమి, కార్తీక మాసము కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే మార్గశిర శుద్ధ షష్ఠి రోజు స్వామివారి యొక్క కళ్యాణము వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే తమిళనాడు క్షేత్రంలోని పళని క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్తీక శుద్ధ చవితి రోజు భక్తులు వేలాది మంది పాల కావడి, తేనె కావడి, నాగబంధ కావడితో వచ్చి 40 రోజులు దీక్ష స్వీకరించి పాల పన్నీరు 12 కావడులతో స్వామికి అభిషేకం చేయించి మాలా విరమణ చేస్తూ ఉంటారు. ఊకల్ నాగసుబ్రహ్మణ్య సన్నిధి ప్రతి మంగళవారం భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటుంది. సమస్త గ్రహ దోషాలు తొలగించుకోవడానికి, సకల అభీష్టాలు నెరవేర్చుకోవడానికి ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా తరలివస్తారు. ఈ ఆలయ లోగిలిలో గణపతి, హనుమలున్న ఉపాలయాలు, నవగ్రహ మంటపం ఉన్నాయి. ఆ ఉపాలయాల్లో భక్తులు చేసే సేవలను మనము చూద్దాం. నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రధాన మందిరానికి ఒకవైపున లక్ష్మీ గణపతి కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. ముందుగా గణపతిని దర్శించుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. ఈ ఉప మందిరంలో భక్తులు చేసిన పూజలతో, పసుపు కుంకుమలతో అలంకృతమైన వినాయకుని ప్రతిమ ఎంతో పవిత్రమైనదిగా కానవస్తుంది. సిద్ధి బుద్ధిల సమేతంగా విఘ్న నాయకుడు గరిక పూజలు అందుకుంటాడు. నాగసుబ్రహ్మణ్య స్వామి గర్భాలయానికి మరోవైపున ఆంజనేయ స్వామి ఉపమందిరం ఉంటుంది. ఆ ఉపమందిరంలో హనుమ అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. భయాలను దూరం చేసి అభయాన్నిచ్చే అభయాంజనేయ స్వామి నిలుచున్న భంగిమలో కానవస్తాడు. ఆ ఉపమందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తులు హనుమకు పూజాధికాలు చేయించుకుంటారు. ఇదే ఆవరణలో మరో పక్కన
నవగ్రహాది దేవతలున్న చిరు మందిరం ఉంటుంది. ఆదిత్య, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలకు ప్రదక్షిణలు చేసి నమస్కరించి తమకు ఎటువంటి దోషాలు కలగకుండా కాపాడమని వేడుకుంటారు. ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించిన వారికి వివాహ దోషాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దశాబ్దాలుగా వేలాది జంటలకు వివాహంతో పాటు సంతాన భాగ్యంతో ఆశీర్వదిస్తున్న మహిమాన్విత ఆలయం ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. సంపూర్ణ సర్పాకారంలో స్వయంభువుగా వెలిసిన స్వామి ఊకల్ నాగ సుబ్రహ్మణ్య స్వామి. మనసారా ప్రార్థించిన వెంటనే మన ఇక్కట్లను తీర్చే తీరైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆరోగ్య ప్రదాయుడు, జాతకపర, నాగదోష నివారకుడు అయిన కుమారస్వామి మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడతాడని భావిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.